నాయకులు కందరపు మురళి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. భానుప్రకాష్ రెడ్డి గారు, ఎంతవరకు సాధ్యం ఆపరేషన్ కగారు లాంటిది తీసుకొచ్చి ఏరిపారేయడం, ఈ ఎర్రచందనం స్మగ్లర్లను ఏరిపారేయడం అనేది అంత ఈజీగా సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా సాధ్యమయ్యే పనేనా? అది ముందుగా మీకు ప్యానల్ నుండి మిత్రులు కందపు మురళి గారికి, సప్తగిరి ప్రసాద్ గారికి నమస్కారాలు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సంచరించినటువంటి ప్రాంతం శేషాచల అటవీ ప్రాంతం అన్న. దాంట్లో ఇప్పటికే మీరు కానీ గమనించినట్టయితే ఇప్పటికే మన పవన్ కళ్యాణ్ గారు పర్యటించినటువంటి ఆ గోడౌన్లో నాకు తెలిసి దాదాపు 4,000 కోట్ల పైచిలకు సీజ్ చేసినటువంటి ఎర్రచందనం ఉంటుంది. 4 నుంచి 5,000 కోట్ల వరకు సీజ్ చేసినట్టు ఎర్రచందనం అంటే సీజ్ చేసిందే 10% అంటే దాదాపు 90% దేశం దాటి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పైచిలకు ఈ ఎర్రచందనం ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి నుంచి శేషాచల అటవీ ప్రాంతం నుంచి నరికివేసి బడా పారిశ్రామికవేత్తలు, మీరన్నట్టు ముఖ్యంగా రాజకీయ నాయకుల హస్తం లేకుండా జరిగే ప్రసక్తే లేదు. ఇది రాజకీయ నాయకుల హస్తం లేకుండా జరిగే ప్రసక్తే లేదు. కాబట్టి పుష్పాలు చాలామంది ఉన్నారు. ఈ మధ్య మనం చూసాం పుష్ప సినిమా. ఆ పుష్పాలో ఒకడే హీరోగా చూపించారు. అలాంటి దాదాపు 100 మంది ఉన్నారు. 100 మంది. కానీ దురదృష్టం వారిని గత ప్రభుత్వాలు కానీ ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చింది. నేను దాదాపు ఒక 15 సంవత్సరాల ముందు నేను అప్పుడు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కలిసి ఆ శేషాచల అటవీ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఉదయం మేము తిరుమలలో బయలుదేరితే రాత్రి కళ్యాణ డ్యామ్ దగ్గర డౌన్ అయినాం. ఆ రోజు అన్ని పరిశీలించుకుంటూ వెళ్తే ఆ కొన్ని చెట్లు నరికేసినవి అన్ని పరిశీలిస్తూ వెళ్ళడం జరిగింది. కానీ ఆ రోజుకి ఈ రోజుకి దాదాపు 90% శేషాచల అటవీ ప్రాంతంలో ఉంటే ఎర్రచంద్ర దొంగ దీన్ని నరికేశారు. 90%. ఇంకో దురదృష్టం ఏంటంటే ఆ ఎర్రచందనంలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఆ వేర్లు పైన వరకు నరికితే ఇంకొక 10 సంవత్సరాల కన్నా మళ్ళా ఇది వస్తుంది, గ్రోత్ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆ వేర్ల వరకు కూడా పెరికేస్తున్నారని చెప్పి అక్కడ నిపుణులు చెప్తున్నారు. చాలా దురదృష్టం. ఎందుకంటే ఇది ఒక జాతీయ సంపద. వెంకటేశ్వర స్వామి సొత్తుతో, వెంకటేశ్వర స్వామి ఆస్తితో పాటు ఇది ఒక జాతీయ సంపద. దీన్ని ఇప్పటి వరకు అరికట్టలేకపోతున్నామంటే అది అప్పటి ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ వైఫల్యంగానే మేము భావిస్తాం. ఎందుకంటే దీని వెనకాల చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, ఈ 3 రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు కానీ దాని కూలీలు కానీ వచ్చి ఇక్కడ గతంలో మనకందరికీ తెలుసు ఏ విధంగా వీరప్పన్ చందన చెట్లని నరికేశారు కర్ణాటకలో. అదేవిధంగా ఆ టైపులో ఇక్కడ శేషాచల ఫారెస్ట్లో దాని ఏమంటారు ఆ టీంని ఫాలో అయ్యి మొత్తం నాశనం చేయడం జరిగింది. ఈ 3 రాష్ట్రాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు, ఆపరేషన్ చేయాలని. ఎస్, ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి. దానికి ఆపరేషన్ గరుడ అని పేరు పెడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వాహనం గరుత్మంతుడు కాబట్టి గరుడ పేరుతో మనం కానీ ఒక ఆపరేషన్ కానీ మొదలు పెడితే ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, చీఫ్ సెక్రటరీస్, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అలాగే ముఖ్యమంత్రులు కూడా కలవాలన్న. ముఖ్యమంత్రులు అందరూ కలిసి కూర్చుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం రాదు. ఒక రాష్ట్రం నుంచే, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రులైనా 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాల వాళ్ళైనా వెంకటేశ్వర స్వామి బోర్డులో పదవుల కోసము లేదా రాజకీయాల కోసం కలుస్తారు, నిధుల కోసం కలుస్తారు, దర్శనాల కోసం కలుస్తారు. దీనికోసం ఎందుకు కలుస్తారు? కలుస్తారా? కలవాలి అంటున్నా. కలుస్తారా? కలవాలి అంటే